అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. మన హృదయం చెడిపోతుందంట, మన నోటితోని అపవిత్రమైన మాటలు పలికే వారంగా ఉంటామంట, చెడు మాటలు పలికే వారంగా ఉంటామంట. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన నోటితోని మంచి మాటలు పలికే వారంగా ఉంటామంట. ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఎవరితోనైనా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, బంధువులతోని స్నేహితులతోని మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర అక్కడ మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ హృదయం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధమైన మాటలు పలికే వరంగా ఉంటామంట. మన హృదయం చెడిపోతే ఇంట్లో ఉన్నా కానీ, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారితోని చెడు మాటలు పలికే వరంగా ఉంటామంట. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. కొంతమంది చెడు మాటలు మాట్లాడొద్దన్నా కానీ వినిపించుకోరు, ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉంటారు. ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు మనం వినేవారంగా ఉంటే మనకు మేలు జరిగింది. మనము విస్తారంగా అపవిత్రమైన మాటలు మనం మాట్లాడటం వల్ల మన హృదయం చెడిపోద్ది అంటున్న దేవుడు. మనం దేవునికి దూరమైపోయే వారంగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం కోల్పోయే వారంగా ఉంటాం. అందుకే మన హృదయం ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలంట. ఈ నోటితో పరిశుద్ధమైన మాటలు పలికే వారంగా ఉండాలంట. అందుకే దేవుడు అంటున్నాం, ఈ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు అంటున్న దేవుడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఏంటంట, తన నోటిని చెడు మాటలు మాట్లాడకుండా తన నోటిని కంట్రోల్లో ఉంచుకునేవాడు బుద్ధిమంతుడు అంట. చెడు మాటలు పలకకుండా, అపవిత్రమైన మాటలు పలకకుండా తన నోటిని కాల్చుకునేవాడు బుద్ధిమంతుడు అంటున్న దేవుడు. అంటే అలాంటి వారి హృదయం పరిశుద్ధంగా ఉండిద్దంట. ఈ నోటితో చెడు మాటలు పలకకుండా ఉండేవారుగా ఉంటే వారి హృదయం పరిశుద్ధంగా ఉండిద్ది అంటున్న దేవుడు. విస్తారమైన చెడు మాటలు పలికే వారంగా ఉంటే మన హృదయం చెడిపోద్ది అంటున్న దేవుడు. మనం ఈ నోటితో విస్తారమైన మాటలు మాట్లాడటం వల్ల అనేక రకమైన దోషాలు ఉంటాయి అంటున్న దేవుడు ఆ నోటి మాటల్లోని. అందుకే మన నోటిని కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తున్న దేవుడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. మనము ఈ నోటితోని కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ పనికి వెళ్ళిన దగ్గర చెడు మాటలు పలికే వారంగా ఉంటే అక్కడ తగాదలు అయితే అంటున్న దేవుడు, గొడవలు అయితే అంటున్న దేవుడు. మనం ఈ నోటితో చెడు మాటలు పలికే వారంగా ఉంటే అక్కడ ఎవరికి కూడా ఆనందం, సంతోషం, ప్రశాంతత, నెమ్మది లేకుండా చేసే వారంగా ఉంటాం అంటున్న దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకునే వారంగా ఉంటాం. చెడు మాటలు పలకటం వల్ల ఇతరులకు కూడా మనశ్శాంతి, ఆనందం, సంతోషం, ప్రశాంతత లేకుండా చేసే వారంగా ఉంటాం. కొంతమంది నోటితోని కక్షలతో కూడిన మాటలు, పగలతో కూడిన మాటలు, ద్వేషంతో కూడిన మాటలు పలికేవారుగా ఉంటారు. ఇతరులని శిక్షించే మాటలు, అనేక రకమైన చెడు మాటలు పలికేవారుగా ఉంటారు. కొంతమంది కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు వారితో కానీ పనికి వెళ్ళిన దగ్గర ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంతమంది కక్షలతో కూడిన మాటలు, పగలతో కూడిన మాటలు, ద్వేషాలతో కూడిన మాటలు, కోపంతో కూడిన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. కొంతమంది ఎవరితో మాట్లాడినా కానీ జాలి, దయ, కనికరం లేకుండా
కఠినమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. అలా మాట్లాడటం వల్ల మన హృదయం చెడిపోద్ది అంటాడు దేవుడు. మనం దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం కోల్పోయే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. అందుకే ఎవరితో మాట్లాడినా కానీ, కుటుంబ సభ్యులతో మాట్లాడినా కానీ, బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా కానీ, ఎవరితో మాట్లాడినా కానీ మనం ప్రేమతోని, ఆప్యాయత, అనురాగంతో కూడిన మాటలు, మంచితనంతో కూడిన మాటలు మనం పలికే వారంగా ఉంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. ఇతరులకు కూడా కోపాన్ని పుట్టించకుండా ఉండే వారంగా ఉంటాం. ఇతరులకు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే వారంగా ఉంటాం. అలా మంచి మాటలు పలకటం వల్ల దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం పొందుకునే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ నోటితోనే దీర్ఘశాంతంతో కూడిన మాటలు, కృపలో దాచే మాటలు, కృపలో రక్షించే మాటలు, కృపను చూపించే మాటలు, కనికరంతో కూడిన మాటలు, జాలితో కూడిన మాటలు, దయతో కూడిన మాటలు, దయాత్వంతో కూడిన మాటలు, సాత్వికంతో కూడిన మాటలు, ఆశా నిగ్రహంతో కూడిన మాటలు, సమాధానకరమైన మాటలు మనం ఇతరులతోనే మనం మాట్లాడే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అలా మాట్లాడే వారంగా ఉంటే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది అంటున్న దేవుడు. దేవునికి దగ్గర అయ్యే వారంగా ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం పొందుకునే వారంగా ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, చెడు మాటలు పలకటం వల్ల మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. కుటుంబ సభ్యుల్లో కానీ, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, ఫ్రెండ్స్ ఎదుట, ఎక్కడికైనా పనికి వెళ్ళిన దగ్గర చెడు మాటలు మన నోటితో పలకటం వల్ల చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. దానివల్ల మనకు శిక్షలు వస్తాయి అంటున్న దేవుడు. చెడు మాటలు పలకటం వల్ల ఎదుటివారు మనల్ని శిక్షించేవారుగా ఉంటారు. మనం చెడు మాటలు ఇతరులతో మాట్లాడటం వల్ల ఇతరులు మనల్ని శిక్షించేవారుగా ఉంటారు. ఇతరులు మన మీద కోప్పడేవారుగా ఉంటారు. అందుకే ఈ నోటితో మంచి మాటలు మనం పలికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకును. ఏంటంట, దేవుని జ్ఞానం కలిగిన వారు ఈ నోటితో మంచి మాటలు పలికేవారుగా ఉంటారంట. ఇంట్లో ఉన్నా కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళిన దగ్గర కానీ, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర కానీ, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట మంచి మాటలు పలికి తన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటారంట. అన్ని అవమానాల నుంచి, నిందల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి తప్పించుకునేవారుగా ఉంటారంట. జ్ఞానం లేని వారంట ఈ నోటితోని ఎక్కడికి వెళ్ళినా కానీ జాలి, దయ, కనికరం లేని మాటలు, పగతో కూడిన మాటలు, ద్వేషాలతో కూడిన మాటలు, కోపంతో కూడిన మాటలు పలికేవారుగా ఉంటారంట. ఇతరులను శిక్షించే మాటలు, ఇతరులని బాధ పెట్టే మాటలు, ఇతరులని హింసించే మాటలు, అలా మాట్లాడటం వల్ల ఇతరులతోని మనం శిక్షించబడే వారంగా ఉంటాం. మనం అందరి ఎదుట చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. అందరి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. మనం మంచి వారం కాదు అని చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటాం. చెడు మాటలు పలకటం వల్ల మన హృదయం కూడా పాడైపోద్ది అంటున్న దేవుడు. మనుషులకు కూడా దూరం అయిపోయే వారంగా ఉంటాం. చెడు మాటలు పలకటం వల్ల మనుషులు కూడా మనల్ని ఎవరు కూడా ప్రేమించరు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. నీతిమంతుల మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. అందుకే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే, మనం అందరి చేత మెప్పులు పొందుకోవాలంటే, ఘనతలు పొందుకోవాలంటే, అందరి చేత ప్రేమించబడాలి అంటే, అందరి చేత మనం ద్వేషింపబడకుండా అందరి చేత మనం ప్రేమించబడాలి అంటే మన హృదయంతోని పరిశుద్ధమైన మాటలు పలికే వరంగా ఉండాలి. కక్షలతో కూడిన మాటలు, పగలతో కూడిన మాటలు, ద్వేషాలతో కూడిన మాటలు, కోపాలతో కూడిన మాటలు అవి పలకకుండా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాలి, దయ, కనికరంతో కూడిన మాటలు మనం పలికే వరంగా ఉండాలి. ప్రేమతో కూడిన మాటలు, ఆప్యాయత, అనురాగంతో కూడిన మాటలు, ఇతరులకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే విధంగా మనం మంచి మాటలు పలికే వరంగా ఉంటే మనం అందరి చేత ద్వేషింపబడకుండా ఉండే వరంగా ఉంటాం. అందరి చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. మంచి మాటలు పలికే వారంగా ఉంటే అందరూ మన మీద జాలి, దయ, కనికరాన్ని చూపించేవారుగా ఉంటారు. మనతో
మంచిగా మాట్లాడేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.